ఫుల్ సన్ స్క్రీన్ పెట్టుకొని రెడీ అయిపోయా. బయటికెళ్దామని చెప్పేసి. సో, దానికన్నా ముందు ఈ ఓనర్ ఎంత స్వీట్ అంటే నాకు రాసుకోవడానికి ఈ స్పాట్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి నాకు ఈ రూమ్ ఇచ్చారంట. అయినా సరే నాకు వేరే రూమ్స్ అన్నీ ఏది నచ్చితే అది తీసుకొని ఆప్షన్ కూడా ఇచ్చారు. సో, నేను ఇదే చూస్ చేసుకున్నా. చియా సీడ్స్ అండ్ లెమన్ వాటర్. లాస్ట్ నైట్ నేను ఇంటికి తొందరగా వచ్చేసి మంచి పని చేసా. ఫుల్ వర్షం పడింది. బ్రేక్ఫాస్ట్ బయట తిందామని చెప్పేసి ఇవి ఉన్నాయా లేవా అని చూస్తే ఇది ఇక్కడే గేట్ దగ్గరే పడుకుని అది చూసిన చూపుకి నాకు అర్థమైపోయింది అది ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. అందుకే నేను కూడా నా స్టాక్ రెడీ పెట్టుకున్నాను అనమాట. అండ్ బ్యాగ్ లో కొన్ని పెట్టుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా తీసుకుని నేను ముందు కూడా గోవాకి వచ్చినా కాబట్టి నాకు కొంచెం గోవన్ ఫుడ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అందుకనే ఒక లోకల్ స్ట్రీట్ స్టోర్ కి వచ్చేసా. అండ్ డే 1 ఇక్కడికి వచ్చినప్పుడే నా కళ్ళు దీనిపైన పడ్డాయి. సో స్వీట్ బన్ ఒకటి, పోయ్ ఒకటి, రస్ ఆమ్లెట్ ఒకటి ఆర్డర్ చేసేసుకున్నా. అండ్ మసాలా టీ కూడా ఆర్డర్ చేసి అండ్ ఆ మసాలా టీ ఇంకా స్వీట్ బన్ కాంబినేషన్ ఎంత బాగుందంటే కొంతసేపు అలా స్వర్గంలోకి వెళ్ళిపోయి. సరే వెదర్ బాగుందని అలా రైడ్కి వెళ్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ తర్వాత రైడ్కి వెళ్ళిపోయా. అండ్ నా మొహంలో వెలుగు చూడండి. గుడ్ ఫుడ్, గుడ్ రైడ్, గుడ్ ప్లేస్, గుడ్ వెదర్. నేను అలా ర్యాండమ్ గా ఏ లొకేషన్ పెట్టుకోకుండా వెళ్ళిపోయా అనమాట. ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ వచ్చేసిండే. తర్వాత చెక్ చేస్తే 10 కిలోమీటర్స్ వచ్చేసా. సో అక్కడ అన్ని మంచి ఓల్డ్ ప్రీమియం గోవన్ హౌసెస్ ఉండే, బాగుండే. వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తెచ్చేసుకున్నా. అండ్ ఇంత ధైర్యంగా ఎట్లా వచ్చేసా అనుకున్నా లోపలికి టీనా వచ్చిండే అనమాట. అందుకే టీనా వెనకాల నేను కూడా టర్రర్ వెళ్ళిపోయా. పని చేసుకుందామని డిసైడ్ అయిపోయా. సో లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. యాజ్ యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్, గుడ్ ఫైబర్ అండ్ గుడ్ గట్. సో నేను 80-20 రూల్ ఫాలో అవుతా అనమాట. ఎప్పుడైనా తినేటప్పుడు 80% హెల్దీ ఫుడ్ తింటా, 20% జంక్ తినేస్తా అనమాట. సో నాకు ఆ గిల్టీ ఫీలింగ్ అస్సలు ఉండదు. మీరు కూడా ట్రై చేయొచ్చు. సో క్యాప్సికమ్ తప్ప మిగతావన్నీ నేను సాఫ్ట్ బాయిల్ చేసేసిన. అందుకనే ఫస్ట్ క్యాప్సికమ్ వేసేసి మిగతా వెజ్జెస్ కూడా వేసేసి అండ్ టోఫు కూడా వేసిన. ప్రోటీన్ కూడా కవర్ అయిపోతుందని యాజ్ యూజువల్ మనకి డ్రామా మోడ్ లోకి వెళ్ళి ఒక పనిని 5 years అదే పనిగా చేస్తున్నా అంటే అదంతా ఎంత ఇష్టమో అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. అంటే రైటింగ్ అనమాట, ఫుడ్ కాదు. చాలా రాసేసాక అలా బయట తిరగొద్దామని చెప్పి తిరిగేసి వచ్చి అండ్ ఏమైందంటే అవి అలా గోడ దుంకుతాయని నాకు తెలియదు అనమాట. సో నేను గేట్ బయట నా బండి సౌండ్ విని గేట్ దుంకి వచ్చేసేది ఆ దగ్గరికి. ఇంకా అయిపోయింది పని అనుకున్నా. కానీ అప్పుడే గుర్తు బ్యాగ్ లో బిస్కెట్స్ ఉన్నాయని వెంటనే తీసి ఇంకా వేసేసిన వాటికి. ఇంకా కామ్ అయిపోయిండే అరవకుండా. అమ్మాయి అనుకున్నా. సో కొంతసేపు మా ఇంట్లో వాళ్ళతో ముచ్చటేసి కొంతసేపు బుక్ చదువుకో. సో నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పేసి మా ఫ్రెండ్ పాపం నా కోసం దయ్యం స్టోరీ అది చదివేసి పడుకుందాం అనుకున్నా. మీరు కూడా చదవాలనుకుంటే చదవండి. ఎందుకు నాకు ఈ లొల్లి రాత్రిపూట అంటే పడుకోండి. బాయ్, సీ యు టుమారో.